నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. అప్డేట్ చూద్దాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఇప్పుడు ఆ ఓటు చోరీ అవుతుందన్నారు. సర్ పేరుతో బీహార్లో ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఎంజీబీ కూటమికి 200 సీట్లు వచ్చేవన్నారు. ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని, ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థల మోడీకి అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ రాజకీయ అవకాశాలు లేవనే సందేశం కూడా ఇచ్చినారు. 25,000 మెజారిటీ ఇచ్చినారు ఇంత ఓవరావర్ ఫైట్లో. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సెలవు అనే మాట చెప్పకనే చెప్పినారు. బీజేపీ పార్టీ డిపాజిట్ పోయిందంటే ఇంకా బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో అసలు మొలకెత్తే అవకాశం లేదనే మాట కూడా చెప్పినారు. ఈ రెండు సందేశాలు ప్రజలు గ్రహించుకోవాలి. చూద్దాం అప్పటి పరిస్థితి అప్పటిది. ఎస్, నేను కూడా పాల్గొన్నాను. మంచి అంశం, మంచి ప్రశ్నలు లేవనెత్తినారు. ఇవాళ బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అంటే అదే ప్రజల ఆభిష్టం మేరకు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాలేదు. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. బీహార్లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నాక తొలగించిన ఓట్లున్నాయి. సర్ పేరిట లౌకికవాద వ్యక్తుల యొక్క ఓటును తొలగించినారు. తద్వారా ఓట్లో చోరీ చేయడం కాకుండా ఎరాఫేరీ చేసి వాళ్ళు ఎన్డీఏ 4వ సారి అధికారంలోకి వచ్చింది. 4 పర్యాయాలు అక్కడ అధికారం నితీష్ కుమార్ అభివృద్ధి చూస్తే ముక్కును వేలేసుకుంటాం బీహార్లో. అలాంటి బస్సులు వారిని ఎన్నుకునే సమస్య లేకుండే. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకే ఎక్కువ వచ్చినాయి. అవకతవకలు, ఓట్ చోరీ ఇవన్నీ వల్ల బీహార్లో గెలిచినారు. అది గెలుపు కాదు, అప్రజాస్వామికంగా అనైతికంగా గెలిచినారు. ఇది రాష్ట్ర దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓట్ చోరీ జరిగింది అనేది ఇప్పటికే రూబడి అయింది. బ్రెజిల్ మోడల్ పేరు మీద మన దేశంలో ఓట్లున్నట్టు ఇంతకన్నా సిగ్గుచేటని విషయం ఏమున్నది? యూత్ కాంగ్రెస్ వారు మంచి కార్యక్రమాన్ని, ప్రజల్ని మేలుకొల్పే కార్యక్రమం చేసిన వారికి అభినందనలు. రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు అవుతున్న మౌలిక వసతులను కల్పించడంలో విఫలమైందని ఆయన మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా అభివృద్ధిపై ఒక్క రివ్యూ కూడా మంత్రులు నిర్వహించలేదని ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మంచినీటి కనెక్షన్లు ఇవ్వలేదు, లిఫ్టులు లేవన్నారు. నగరంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం రోడ్లను నిర్మించాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. 9 ఫ్లోర్లు పోవాలంటే ముసలోళ్ళు ఎక్కడెక్కుతారు? 2 ఫ్లోర్లు పోవడానికే కష్టం ఉంటుంది. 8 ఫ్లోర్ల డబుల్ బెడ్రూమ్లలో పోవాలంటే లిఫ్ట్లు లేవు. మేము మొరబెట్టుకున్నాం. మీరు జిహెచ్ఎంసీ చేస్తారా, హౌసింగ్ బోర్డు వాళ్ళు చేస్తారా, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా, వాళ్ళకు తెలియదు. కానీ ఈ సమస్య మాత్రం వెంటనే పరిష్కరించమని చెప్పుకోండి. నేను స్వయంగా డబుల్ బెడ్రూమ్లు పొందిన వాళ్ళ కాలనీలకు వేయించిన, డబుల్ బెడ్రూమ్లు పంచని వాడు కూడా వేయించిన. అక్కడొక బాధ, ఇక్కడొక బాధ. నేను 9 నెలల క్రితం అలకేట్ ఎవరికైతే అయిందో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఏ సమస్యలను రాసుకొని ఇచ్చి దాదాపు 8 నెలలు అవుతుంది. తాగే నీళ్లు కనెక్షన్ ఇవ్వలే, లిఫ్ట్ లేవు, కరెంట్ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ముఖ్యమంత్రి గారే ఇవాళ స్వయంగా ఈ మల్కాయిరిని రిప్రజెంట్ చేసింది కాబట్టి 90% డబుల్ బెడ్రూమ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను లెటర్ రాస్తాను. అంతేకాదు ఈ సమస్య మీద అవసరమైతే ఈ సమస్యల మీద ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వివరించే ప్రయత్నం చేస్తాను. రెండవది, వర్షపాతం అధికంగా పడ్డది. అర్థం చేసుకుంటే ఎవరైనా కూడా 3 ఏళ్ల లోతు గతుకుల రోడ్లు, అవి మట్టి రోడ్ల మీద కావచ్చు, కంకర రోడ్ల మీద కావచ్చు, డాంబర్ రోడ్ల మీద కావచ్చు, చివరికి ఎన్నెళ్ళు లేని పరిస్థితుల్లో సీసీ రోడ్ల మీద కూడా మొత్తం సిమెంట్ అంతా కొట్టుకుపోయి కంకర తేలింది మొత్తం. నేను డిమాండ్ చేస్తున్నా, ఇవాళ 10 నిమిషాల్లో పోయేటువంటి ఒక ప్యాసింజర్ గంట అయితే తప్ప పోని పరిస్థితుంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పైన వెంటనే ఈ ఖరాబైన రోడ్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ వాసులకి శాపంగా మారింది కాబట్టి అనేక యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ఇలా టైం అంతా కూడా రోడ్ల మీద గడిపే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి యుద్ధ ప్రాతిపదిక పైన ఈ డివిజనా, ఆ డివిజనా, ఈ మున్సిపాలిటీ, ఆ మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ, ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి కాలనీల అన్నిట్లో ఈ రోడ్లన్నీ కూడా మరమ్మతు చేయాలని చెప్పి, కొత్తవి ఎక్కడెక్కడైతే వేయాలనో అక్కడ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు పోవాలంటే ముసలోళ్ళు ఎక్కడెక్కుతారు? 2 ఫ్లోర్లు పోవడానికే కష్టం ఉంటుంది. 8 ఫ్లోర్ల డబుల్ బెడ్రూమ్లలో పోవాలంటే లిఫ్ట్లు లేవు. మేము మొరబెట్టుకున్నాం. మీరు జిహెచ్ఎంసీ చేస్తారా, హౌసింగ్ బోర్డు వాళ్ళు చేస్తారా, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా, వాళ్ళకు తెలియదు. కానీ ఈ సమస్య మాత్రం వెంటనే పరిష్కరించమని చెప్పి తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి
ఆధ్వర్యంలో సుదీర్ఘంగా అనేక పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి 10 సంవత్సరాలలో తెలంగాణ సాంగ్ను కూడా లేకపోతే రాష్ట్ర సాంగ్గా ఎవరైతే అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ సాంగ్ని రచించటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతంగా దాన్ని అనౌన్స్ చేసుకొని కొద్ది నెలల్లోనే వారి మధ్య అకస్మాత్తుగా మన మధ్య నుంచి దూరంగా కానరాని లోకానికి వెళ్ళటం జరిగింది. ఆ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు. ఆ రుణాన్ని ఉడతా భక్తిగా తీర్చుకోవాలి అని ఈరోజు కేబినెట్లో వారి కుమారుడు దత్తసాయి గారికి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాష్ట్ర కేబినెట్ ఉద్యోగాన్ని ఆమోదించటం జరిగింది. అదే రకంగా ఎక్కడైతే అందశ్రీ గారి అంతిమంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదేశాన్ని ఒక స్మృతి వనంగా కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానించటమే కాకుండా ప్రతి పాఠ్య పుస్తకంలో ఫ్రంట్ పేజీలో అందశ్రీ గారు ఏదైతే రచించారో జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయటం జరిగింది. అదే రకంగా ఇంతకుముందు మా సహచార మంత్రులు వివేక్ గారు వచ్చి మాట్లాడిపోయారు. ఆ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది కార్మికులకి ఒక పూర్తి భద్రత భరోసా కల్పించే అన్ని అంశాల పట్ల డీటెయిల్ నోటు మీకు పంపించే ఉంటారు. దాని పట్ల కూడా రాష్ట్ర కేబినెట్ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా 4 లక్షల మంది, సుమారు 4 లక్షల మందిలో 3 లక్షల మంది వరకు హైదరాబాదు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే నివసిస్తారు. వారందరికీ పూర్తి రక్షణ, భద్రత, భరోసా కల్పించే విధంగా ఈరోజు చట్టాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక ప్రధానంగా కొన్ని నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా బీసీలకి, బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే హోల్డ్ అయింది. అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది. స్టే విధించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం, ఆ కేసు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని
శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును కూడా గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు ఆ జిల్లా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఏదైతే అభ్యర్థించారో ఆ అభ్యర్థిని అక్కడ స్టేజీ మీద అనౌన్స్ చేశారు. దాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ఏవైతే ఇండస్ట్రీస్ ఉండి ఆ ఇండస్ట్రీలు వివిధ కారణాల చేత షట్ డౌన్ ఉండి ఇండస్ట్రీస్ ఉండొద్దు అని కొన్ని నియమ నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ సైడ్ ఇండస్ట్రీస్ ఉండొద్దని నియమ నిబంధనలు ఉన్నాయి. వాళ్ళని రీప్లేస్ చేయాలని గతంలోనే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఏవైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని ఆ చేసే దాంట్లో కూడా ఆ ప్లాట్ ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడ్త్ను బట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు కట్టే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక డిసెంబర్ 9 నాటికి ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో పేదవాళ్ల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ కోర్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేపట్టామో వీటన్నిటితో పాటు ఇండస్ట్రీల పాలసీని గతంలోనే అనౌన్స్ చేశాం. ఇండస్ట్రీల సమ్మిట్కి సంబంధించి ఇతరత్ర అన్నిటినీ 4th సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ 8th, 9th డిసెంబర్ 8th, 9th నాడు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 8th, 9th నాడు గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేయాలని దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించుకోవడం జరిగింది. అదే రకంగా డిసెంబర్ 9 నాడు తెలంగాణ రేజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించాలని రాష్ట్ర కేబినెట్
ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దురదృష్టకరమైన సంఘటన ఏదైతే తెల్లవారుజామున సౌదీ అరేబియాలో జరిగిందో దానికి సంబంధించింది మా పెద్దన్న షబీర్ అలీ గారిని దాని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐఎన్పిఆర్ మినిస్టర్ మిత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి లక్ష్మణ్ గారు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే నిన్న మిడ్ నైట్ రాత్రికి సౌదీ అరేబియాలో హజ్కు సంబంధించిన ఉమ్రా యాత్రికులు హైదరాబాద్కు సంబంధించిన 45 మంది హోలీ మక్కా నుంచి మదీనాకు పోయేటప్పుడు మదీనా కంటే కొద్దిగా 25 కిలోమీటర్ ముందే ఒక బస్సు ట్యాంకర్తో యాక్సిడెంట్ కావడం వల్ల 45లో 44 వ్యక్తులు అక్కడనే కాలిపోయి మరణం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఈ సంఘటన రాగానే మా అందరి సోకు కూడా తెలిసి తెప్పి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని మరి ఏ విధంగా అంత్యక్రియలు చేయాలో అక్కడ చేసుకుంటారా ఇక్కడ చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారు ఆ విషయాలు మీరందరూ వెళ్ళి చేసుకొని వాళ్ళకు కూడా కాల్ ఇవ్వడం, వాళ్ళ కుటుంబ వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఎక్కువ మట్టుకు వాళ్ళందరూ కూడా ఆ పవిత్రమైన స్థలం ఉంది మదీనా కాబట్టి అక్కడిని చేస్తే మాకు బాగుంటుంది అన్నట్టు కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎనీహౌ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా కేంద్ర మంత్రితో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఎంబసీతో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. అలాగే మేము కూడా అక్కడున్న అంబాసిడర్తో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు అన్నగారు చెప్పినట్టు క్యాబినెట్ నిర్ణయంలో ఒక నిర్ణయం ఒకటి ఏంటంటే చనిపోయిన వ్యక్తులకు అందరినీ కూడా 5 lakhs రూపీస్ అస్గిరా అమౌంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 lakhs ఒక్కొక్క వ్యక్తికి. రెండో నిర్ణయం అంటే కోఆర్డినేషన్ చేసేందుకు ఒక హై లెవెల్ డెలిగేషన్ పంపించడం జరిగింది. దాంట్లో మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న అజరుద్దీన్ గారు, నాంపల్లి ఏరియాలో ఎక్కువగా చనిపోయినందుకు అక్కడ స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ గారు మరియు గవర్నమెంట్ పరంగా మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ డెలిగేషన్ పంపించి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కు సౌదీ గవర్నమెంట్కు ఇండియన్ గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేయాలని అనుకొని అలాగే మూడోది ఎవరు వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్ తరఫు నుంచి ఇక్కడ దగ్గర బంధువులు ఎవరు ఉన్నారో పోయే వాళ్లకు ఒక ఫ్యామిలీకు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఇద్దరికి మన తెలంగాణ ప్రభుత్వమే మా గవర్నమెంట్ ఖర్చుతోనే అక్కడ మదీనా షరీఫ్కు పంపించి సౌదీ అరేబియాలో వాళ్ళకు పోని ఖర్చు కానీ ఉండే ఏర్పాట్లు కూడా గవర్నమెంటే తెలంగాణ గవర్నమెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ చుట్టాల తరఫు నుంచి బంధువుల తరఫు నుంచి మాకు 44 పాస్పోర్ట్ కూడా వచ్చినాయి. వాళ్ళకి కూడా ఇమీడియట్లీ విజాస్కు ప్రాసెస్కు మొదలుపెట్టే మా గవర్నమెంట్ జిఏడి అండ్ హజ్ కమిటీ వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టించినారు. థ్యాంక్ యూ అన్న.
రైట్, ఇక మిగతా అప్డేట్ చూద్దాం. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. గత ఏడాది జూలై ఆగస్టులో జరిగిన ఆందోళనలో 1400 మంది మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. కోర్టు ఉరిశిక్ష విధించడంపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. ట్రైబ్యునల్ తీర్పును తప్పుపట్టారు బంగ్లా మాజీ ప్రధాని. ఇది పక్షపాత రాజకీయ ప్రేరేపిత తీర్పు అని, ఎన్నిక కాని ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇచ్చిందన్నారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. మానవ హక్కుల విషయంలో తన ప్రభుత్వ పనితీరు పట్ల గర్విస్తున్నానన్నారు. తనను అడ్డు తొలగించుకోవాలనే కుట్రలో భాగమే ఈ తీర్పు అన్నారు షేక్ హసీనా. తెలుగు సినీ ఇండస్ట్రీని గందరగోళానికి గురిచేసిన ఐబొమ్మ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. సినిమాలను పైరసీ చేస్తూ అటు సినీ పరిశ్రమకు, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సవాలు విసిరిన ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ ఓ మెసేజ్ను విడుదల చేసింది. అందులో, మీరు ఇటీవల మా గురించి విని ఉండవచ్చు. ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు. ఏదేమైనా మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నామని మెసేజ్ రిలీజ్ చేశారు. ఇక అరెస్టు అనంతరం సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ వెబ్సైట్ను మూసేయించారు. అయినప్పటికీ ఇవాళ ఆ సైట్ నుంచి తాజా మెసేజ్ రావడంతో ఇమ్మడి రవితో పాటు మరికొందరు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసులు దర్యాప్తు చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకే సవాల్ విసిరిన ఇమ్మడి రవి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడని, ఈ పైరసీ రాకెట్కు అంతర్జాతీయ లింకులు ఉన్నాయని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైరసీ కార్యకలాపాల ద్వారా ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించడన్నారు. రవి హాట్ డిస్క్లో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన 1970ల నాటి చిత్రాల నుంచి కొత్త చిత్రాల వరకు దాదాపు 21,000 సినిమాలు లభించాయని తెలిపారు. సినీ కార్మికుల కష్టాన్ని ఒక్కరు అప్పనంగా దోచుకోవాలని చూశాడని చిరంజీవి అన్నారు. ఈ అరెస్టు పరిశ్రమకు నైతిక బలాన్ని ఇచ్చిందని దిల్రాజ్ తెలిపారు. తమ కుటుంబంలో కూడా ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని నాగార్జున చెప్పారు. డిజిటల్ అరెస్టు పేరుతో 2 రోజులు నిర్బంధించారని తెలిపారు. ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని, ఒక సంకల్పతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఎమ్మిడి రవి ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి చాలా అంటే చాలా కష్టపడి, మన టీమ్స్ అంతా కష్టపడి ఈ రోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తము పాత
ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ వద్ద అఖండ గోదావరి నది మధ్యలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి శైవ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. ఇక స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మహాశివుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పాలకులలోని క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. కార్తీక స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఇక ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తులు పూజలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు త్వరితగతిన దర్శనం జరిగే విధంగా ఉచిత దర్శనం, శిశు దర్శనాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు. స్వామివారికి జరిపించేటువంటి అభిషేకాది కార్యక్రమాలని కూడా ప్రారంభించుకుంటూ మహాన్యాస మండపంలోనూ స్వామివారి గుడి వెనకాల స్వామివారికి చెప్పుకునేటువంటి మహాన్యాసాది కార్యక్రమాలని కూడా ఉంటుంది. స్వామివారి అభిషేకం కోసం చెప్పేసి భక్తులందరూ కూడా బారులు తీరు ఉంటున్నారు. అలాగే దీపాలు పెట్టినటువంటి భక్తులందరూ కూడా తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా పక్కన దీపారాధన చేసుకుంటారు. అలాగే ఈ 3 వారాల్లోనూ నోములు నోచుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవాళ కార్తీక నోములు అన్నీ కూడా నోచుకుంటూ స్వామివారికి చివరి కార్తీక సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగుతుంది. భక్తులు వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామివారికి అభిషేకాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. భారతదేశంలో శివేన్నికనగా ఉన్న ప్రముఖ శివక్షేత్రం యాగంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు, అమ్మవారు ఇద్దరు కూడా ఉమామహేశ్వర స్వాములుగా కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని మొదట మహావిష్ణు ఆలయం నిర్మించాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం జరిగినట్టు చెప్తారు. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసే చివరి నిమిషంలో ఆ యొక్క ధాన్యాదివాసం, గర్భాదివాసము ఇలాంటి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రతిష్ఠ చేసే చివరి నిమిషంలో ఆ స్వామివారి యొక్క కుడికాలి బొట్టమేలి గోరు భిన్నమైపోయిందని చెప్తారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం, ఆగమశాస్త్రం ప్రకారము భిన్నమైన విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం కానీ పూజించడం కానీ చేయకూడదు. కాబట్టి అగస్త్య మహర్షి స్వామివారి గురించి తపస్సు చేశారు. తపస్సు చేసి స్వామివారి